వడ్డెర రాజులు ఒకప్పుడు వడ్డెరలు రాజ్యాన్ని పరిపాలించారు. అలాంటి వడ్డెర రాజులు మన రాజ్యాన్ని పరిపాలించాలా? వడ్డెరలు కట్టని ప్రాజెక్టు ఉందా? భారతదేశంలో వాళ్ళ చేతులల్లా రక్తం చిందకుండా బ్రాక్రానంగల్ ప్రాజెక్టు నుంచి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి, కావేరీ ప్రాజెక్టుల వరకు, జార్ఖండ్ లో రోడ్ల నుంచి, జమ్మూ కాశ్మీర్ రోడ్ల నుంచి, ఈ మొత్తం దేశంలో ప్రతి కట్టడం, ప్రతి రాయి వెనక వడ్డెరోళ్ళ రక్తం చిందింది అని గుర్తుపెట్టుకోవాలా మనం. వాళ్ళు చేయబట్టి కట్టడాలు జరిగినాయి. తిండి తినక పిల్లగాళ్ళని జలగాళ్ళని మొత్తం వేసుకొని దేశం కాని దేశాలు పోయి ఆడ కట్టడాలు కట్టి లక్షల రూపాయల, కోట్ల రూపాయల కట్టడాలు కట్టి వచ్చేటప్పుడు ఛార్జీలు లేకుండా వచ్చి ఈ దేశాన్ని కట్టిన వడ్డెర రాజులమ్మ. అలాంటి వడ్డెర రాజులు ఇవాళ రాజ్యాన్ని ఏళ్తాన్రా? నెత్తురు చూసుకుంటారు. భార్య, పిల్లలు, ముసలోడు, చిన్న పిల్లలు అందరూ పువ్వులు దిగి పాతి బొందలు దోడతారమ్మ. బొంబాయి మొత్తం, బొంబాయిలో ఇవాళ గాతాలు తవ్వి, బొందలు తవ్వి కట్టడాలు కట్టినంటే మొత్తం తెలంగాణ వడ్డెరోళ్ళే ఆ పని చేస్తారు బొంబాయిలో. మరి వాళ్ళ పేదరికాన్ని ఎవడు పరిష్కరించాలా? అందుకనే ఒకప్పుడు వడ్డెర రాజులు, ఒకప్పుడు మాదిగ రాజులు, ఒకప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు వారసులైన గౌన్లోళ్ళు ఒకప్పుడు వాళ్ళకి రారాజు దేశాన్నే పరిపాలించడానికి బయలుదేరిండు సర్దార్ పాపన్న గౌడు. ఆ గౌడు యొక్క వారసులు వడ్డెర రాజులు, మాదిగలు, ఆదిజాంబో మహారాజు బిడ్డలు. మనందరం రోషంతో మన ఓటుని మనం వేసుకొని రాజ్యాన్ని పరిపాలించాలి.